అందరికీ నమస్తే అండి. ఆయన ఒక సీనియర్ ఎమ్మెల్యే, ఉమ్మడి గుంటూరు జిల్లా. 4 సార్లు, 5వ సారి ఇప్పుడు ఎమ్మెల్యే. గత ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రభుత్వ పెద్దలకు చెందిన కీలక సామాజిక వర్గమే. తెలుగుదేశం పార్టీలో అందరితోనూ పరిచయాలు ఉన్నాయి. అందరితోనూ మంచి పరిచయాలే ఉన్నాయి. ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. సెక్రటేరియట్లో ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులతో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. పొలిటికల్గా ఒక బ్రాండ్ ఇమేజ్ కూడా ఉంది. అయితే ఆయనకు ఈ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వలేదనే అసంతృప్తో, లేదా పార్టీలో తనను పట్టించుకోవట్లేదనే అసంతృప్తో, కారణం ఏదైనా సరే ఇదే తనకు లాస్ట్, మళ్ళీ ఇంకా ఛాన్స్ రాదు అనే కారణమో కానీ ఆయన ఈసారి మాత్రం హద్దు దాటారు. హద్దు దాటడం కూడా సాధారణంగా కాదు, అసాధారణంగా. ఆయన ఆఫ్ ది రికార్డ్ తన సహచర ఎమ్మెల్యేలతోనో లేదంటే అధికారులతోనో ఆఫ్ ది రికార్డులో కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వ పెద్దలను అంటే ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారంట, దారుణంగా విమర్శిస్తున్నారంట. మీడియా ముందుకు వచ్చినప్పటికి మాత్రం చంద్రబాబు గారు భేష్, చంద్రబాబు గారు గొప్ప, చంద్రబాబు గారు విజనరీ, నారా లోకేష్ గారి నాయకత్వంలో మేమందరం చేస్తాం, అది ఇదని గొప్పగా చెప్తున్నారు. ప్రభుత్వాన్ని, పార్టీ పెద్దలను పొగుడుతున్నారు మీడియా ముందు ఆన్ ది రికార్డ్. కానీ ఆఫ్ ది రికార్డ్ మాత్రం ఎవరు తనకు సన్నిహితులు అత్యంత అంతర్గతంగా ఆఫ్ ది రికార్డులో మాత్రం చాలా దారుణంగా మాట్లాడుతున్నారంట. సరే, అది ఊరికే ఉండదుగా, అవి అలా పార్టీ పెద్దల దృష్టికి వస్తాయిగా. వచ్చాయి, పార్టీ పెద్దల దృష్టికి వచ్చాయి. 2-3 సార్లు పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చారు. అదే ఇదంతా ఒకవైపు ఉంటే, ఆ నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలు ఇప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. సరే, అవినీతి అనేది సహజమే. అవినీతి అనేది ప్రతి చోట ఉంటుంది. రాజకీయ అవినీతి ఎవరు మాపలేరు, ఎవరు ఆపలేరు. పైగా ఇతను సీనియర్ కాబట్టి ఇతను మళ్ళీ చెప్పించుకోడుగా, చెప్పలేరుగా సీనియర్లు. కొత్త వాళ్ళకైతే సీఎం గారో లేదా లోకేష్ గారో లేదా ఒక సీనియర్ మంత్రో పిలిచి చెప్తారు, ఏమయ్యా మీ నియోజకవర్గంలో ఇలా జరుగుతుంది చూసుకోండి, మళ్ళీ నువ్వు గెలవాల్సినోడు అని. ఇతను 5వ సారి ఎమ్మెల్యే, సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి ఉండి ఇతనికేం చెప్తారు? సో ఈయన వదిలేశారు. రెండు సార్లు సీఎం గారు పిలిపించారు, చెప్పారు, ఇప్పుడు వదిలేశారు. ఆ నియోజకవర్గంలో అన్నిటికంటే జరుగుతుంది ఏంటంటే పేకాట. అక్కడ పేకాట విచ్చలవిడిగా చాలా దారుణంగా జరుగుతుంది. దాన్ని ఆల్రెడీ 15 రోజుల కిందట ప్రముఖ మీడియాల్లో కథనం వచ్చింది, ఒక పెద్ద స్టోరీ వచ్చింది. అండ్ మన ఛానల్లో కూడా స్టోరీ వేసాం మనం. పోలీసులు రెస్పాండ్ అవుదాం అనుకున్నారు. జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వెళ్ళాయి, సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. ఆ 2 రోజులు ఆపారు, జస్ట్ 1 రోజు 2 రోజులు ఆపారు. ఏం లేదు. ఎందుకంటే అంతర్గతంగా ప్యాకెట్ జరుగుతున్నప్పుడు ఆధారాలు ఉండవుగా, వీడియోలు ఏం దొరకవు కదా, ఎవరిని రానివ్వరు, అక్కడ మొబైల్స్ ఎలా ఉండదు. సో దాంతో ఏం లేదని పైకి రిపోర్ట్ ఇచ్చారు, అంతా స్తబ్ద అయిపోయింది. కానీ వితిన్ 1 డే మళ్ళీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడం కూడా మామూలుగా కాదు, భారీగా జరుగుతుందన్నమాట. అన్ని ఖర్చులు పోను రోజుకి 10 లక్షలు బయటకు వస్తుందంటే చూసుకోండి. మెయింటెనెన్స్, నిర్వహణ ఫండ్ రోజుకి 10 లక్షలు బయటకు వస్తుంది. ఆ 10 లక్షల్లో ఒక 2 స్థానిక ప్రజాప్రతినిధికో 2-3 ఇస్తారు. మిగిలింది తలా కొంత పంపిణీ చేస్తారు. నిర్వహణ కోసం, ఖర్చుల కోసం ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అంత భారీ ఎత్తున చేతులు మారుతుంది నగదు. సో దీనిలో ఎవరెవరు వాటా ఎంత అనేది బయటకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇందులో ఒక పెద్ద తలకాయ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. పార్టీలో, ప్రభుత్వంలో ఒక సీనియర్ ఎమ్మెల్యే, రాయలసీమ ప్రాంతానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే, 3వ సారి ఎమ్మెల్యే. ఆయన దగ్గర గతంలో పిఏగా పనిచేసిన వ్యక్తి, ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తే. ఆయన అక్కడ ఒక క్లబ్ నిర్వహిస్తున్నారు, అందులో ఇవి జరుగుతున్నాయి. సో దాని మీద చర్చ జరిగింది. చాలామంది చెప్పి చూశారు, వార్తలు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అని. అయినా ఏం కాదులని వదిలేశారు. సో దాంతో ఇప్పుడు ఇది అంటే ఒకసారి మీడియాలో వార్త వస్తే ఆగితే ఆగాలి. అది ఆగలేదు అంటే ఇంకా మమ్మల్ని ఏం చేయలేరు, ఆల్రెడీ బయటకు వచ్చిందిగా, మీడియా చెప్పేసిందిగా, అయినా సరే మేము ఆపం, ఇంకా మమ్మల్ని ఏం చేయలేరు అనే ధీమా పెరిగిపోయింది. మీడియాలో వచ్చిన తర్వాత అయితే పూర్తి కంట్రోల్ అవుద్ది, లేదా చెలరైపోతారు. ఇప్పుడు రెండోది జరుగుతుందన్నమాట. సో ఆగలేదు. నాకు తెలిసినంత వరకు ఒక 10 రోజుల కిందట నేను ఎంక్వైరీ చేసినా సరే 10 రోజుల కిందటకైతే ఆగల. కాకపోతే అనుక్షణం అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా అలర్ట్ అవుతూ చేస్తున్నారు. బయటకు మాత్రం ఏం లేనట్టే ఉంటున్నారనమాట. సో ఇది కొంచెం పార్టీకి ఇబ్బందిగానే మారింది. ఇక్కడ ఆడడానికి హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, తిరుపతి నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి పెద్దలు వస్తారు. సినీ రంగానికి చెందిన వీళ్ళు పెద్దవాళ్ళు వస్తున్నారనమాట. వచ్చి భారీ ఎత్తున చేతులు మారుతుంది. దాంతోపాటు ఈ నియోజకవర్గంలో ఈ బళ్ళు వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ గ్రానైట్ వెహికల్స్ అండ్ స్టోన్ క్రషింగ్కి సంబంధించి కొన్ని వెహికల్స్ అవి తిరుగుతూ ఉంటాయి. అవి ఆ చిలకొట్టలు జరుగుతూనే ఉన్నాయి. సో ఆ వ్యవహారం, అవినీతి, ఆ చిలకొట్టలు జరుగుతూనే ఉన్నాయి.
సో ఈ అవినీతి ఆరోపణలు ఒకవైపు, వివాదాస్పద వ్యాఖ్యలు ఒకవైపు, అసమ్మతి అసంతృప్తి ఒకవైపు, సొంత కేడర్లో వ్యతిరేకత ఒకవైపు, ఇవన్నీ కూడా ఆ ఎమ్మెల్యే గారికి కొంత మైనస్ చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెస్తున్నాయి. సో మరి ప్రభుత్వ పెద్దలు ఎంతవరకు అతన్ని కంట్రోల్ చేస్తారు, ఎంతవరకు ఆ నియోజకవర్గాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు అనేది ప్రభుత్వ పెద్దల చేతుల్లో ఉంది. థ్యాంక్ యూ.